నమస్తే దోస్తులు, అందరు ఎట్లున్నారు? వీకెండ్ అదర్స్ కి స్వాగతం సుస్వాగతం. రైట్, ఆలస్యం చేయకుండా హెడ్లైన్స్ ఏందో చూసేయండి. గడిపోతీరు మారుతుంది మన తాన వాతావరణం, ఎందుకైనా మంచిది భద్రంగా ఉండు రోజనం. ఇళ్ళకి వస్తున్నాయి వన్యప్రాణులు, దీనికి కారణం ఎవరో కాదు మనుషులు. పట్నంలో ఎక్కడ చూసినా రోడ్ల మీద గుంతలు, పబ్లిక్ అడిగితే లేవంటున్నారంట నిధులు. సంక్షేమ పథకాలు ఇస్తారా ఇయ్యరా అని అడుగుతారు ప్రజలు, ఆలోచన చేయాలా మరి అధికారంలో ఉన్న లీడర్లు. పబ్లిక్ కు అన్యాయం చేసిందంట తెలంగాణ ప్రభుత్వం, అయినా ప్రజలకు న్యాయం చేయకపోతే ఏ లాభం? అన్న, ముందుగా మనం ఏ వార్త గురించి మాట్లాడుకుందామే? ఏమున్నా చెల్లె, ఇలా చెప్తే గిప్తే ముందుగా వాతావరణం గురించి మాట్లాడుకోవాలి. ఐటెం తది ముచ్చట్లేదు రాసుకుందాం. మళ్ళా వాతావరణంకి ఏమైందన్నా? ఏమైందా? అరే ఇది వానకాలం ఎండాకాలం అసలు ఏం సమాజం పాడైతలేదు. అరే ఏందన్నా, నీ ముచ్చట నాకు అస్సలు సమాజ్ అయితలేదు. నీకు ఇట్లా అర్థం కాదు కానీ ఈ వార్త చూడు, మొత్తం సమాజ్ అవుతుంది. చూసేయండి. ఇక ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అయితే రికార్డు బద్దలు కొడతానని చెప్పుకోవచ్చు. కొన్ని దేశాలలో తెరపలేని వర్షాలు కుడుతుంటే, ఇంకొన్ని దేశాలలో మాత్రం రికార్డు స్థాయిలలో ఎండలు మండిపోతాయి. ఇక పరిస్థితులు అయితే మానవాళికి శాస్త్రవేత్తలు అయితే హెచ్చరికలే పంపుతారట. ఇక 1,00,000 సంవత్సరాలలో ఎన్నో లేని స్థాయిలలో ఈ ఏడాది ప్రపంచ ఉష్ణోగ్రతలు మస్తు నమోదైనని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. భవిష్యత్తు అయితే ఇక మరింత ఘోరంగా ఉంటుందట. ఇక దానికి సిద్ధమై ఉండాలని చెప్తాను. మరి ఇక ఇప్పుడు మన తానబడ్డ వానలకు వాగులు వంకలు నిండి వరదలు ఏ తిరిగి అయితే ఉన్నాయో పక్క దేశాలలో కూడా అచ్చం అట్లనే ఉన్నాయి. కానీ అక్కడ పడ్డది వానలు కాదు, పొంగింది వరదలు కాదు. ఇక అక్కడ ఎక్కడ చూసినా దంచి కొడుతున్నాయి ఎండలు. ఇక గాతిరిగా ఎండలు కూడా ఎప్పుడు కొట్టలేదంట. 1,00,000 సంవత్సరాల తర్వాతనే మళ్ళీ ఇటువంటి పరిణామాలు ఏర్పడుతున్నాయి అంట. ఇక ఇప్పుడు మన తానబడ్డ వానల పరిస్థితి కూడా గట్టిన ఉన్నాయని చెప్పొచ్చు. వానలు పడ్డే కానీ కీతిరి వానలు ఎన్నడూ వాడలే అని చెప్తున్నారు వాతావరణ శాఖ పెద్దసార్లు. ఇక ఇప్పుడు మన దేశం చూసుకుంటే గట్టిగా పక్క పొంటున్న దేశాలను చూసుకున్నా కూడా ఎక్కడ చూసినా వాతావరణ పరిస్థితులు మాత్రం అన్ని గిట్లనే ఉన్నాయట. ఇక ఒక లెక్కనే చెప్పాలంటే ఇక ఇట్లా వాతావరణంలో మార్పులు రానికి కూడా ఒక వంతు మనుషులే కారణం అని చెప్తాను శాస్త్రవేత్తలు. ఇక మొత్తానికి ఏదేమైనా మన దేశంలో అయినా పక్క పంటున్న దేశంలో అయినా ఇక ఎక్కడైనా జర్రింత మన జాగ్రత్తలు మనం ఉండడు చాలా మంచిదని శాస్త్రవేత్తలు హెచ్చరికలు కూడా జారీ చేస్తారు. ఇక ఏదేమైనా ఇగో ఇవాళ రేపు రోజులు మంచిది, గట్లనే కాలం కూడా మంచిగా నడుస్తలేదు. ఎందుకైనా మంచిది పైన పబ్లిక్. అన్నా, నేను ఇవాళ పొద్దుగాల ఒక వార్త చూసిన, నాకైతే ఆ వార్త చూసినాక మస్తు బాధ అనిపించింది. అయ్యో గా ముచ్చటకి ఇప్పుడేంది చెప్తాను చెప్తా అన్నా. ఇక గా ముచ్చట గట్లుంటే ఇవాళ ఇంకో దగ్గర ఇంకో ముచ్చట అయింది. ఇక గది చూసినాక అయితే దీనికి పక్క మరణమే కారణం అనుకున్నా. అరే ఏమని గా వార్త గురించి చెప్పినా బాధపడ్డావు, అవి గదేదో ముచ్చట చెప్పినావు, మళ్ళీ దానికి కారణం మనమే అన్నావు. ఏంది అసలు ఏం చెప్పదలుచుకున్నావు చెల్లె నువ్వు? ఇగో అన్నా, ఈ వార్త చూడు, నీకు అర్థమవుతుంది. అరే ఈ రోజున అడవిలో ఉండాల్సిన వన్యప్రాణులు మన ఇండ్లకు వస్తున్నాయంటే ఇక దానికి పక్క కారణం మనం అనే చెప్పుకోవాలి. మళ్ళా మనం అంటే ఎవరని ఆలోచన చేశారు, మనం అంటే మనం మనుషులనే అర్థం. ఇక ఇక్కడ చూడుర్రి, అక్కడేమో కనబడుతున్నది కదా. అరే చూస్తే గుడ్డేలు లెక్కనే ఉన్నది కదా. గుడ్డేలు లెక్కేంది, గుడ్డేలు ఒర్రి అక్క అడవిలో ఉండాల్సిన గుడ్డేలుకి ఇండాలకి ఇట్లా వచ్చిందబ్బా. ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే నిన్న చీకట పడ్డ సంధి ఇక కరీంనగర్ దగ్గర ఎలుగు బంటి తిరుగుతున్నదట. ఇక మళ్ళీ అది ఏమన్నా ఒక్క దగ్గర ఉంటదా? అది మనుషులను ఏం చేస్తుందో తెలియదు కానీ అక్కడ ఉన్న మనుషులు దాన్ని ఏం చేస్తారో అని అక్కడ ఉన్న ఎలుగు బంటి ఆగమాగ ఉరుకుతున్నది, పబ్లిక్ ను పాశాన్ చేస్తున్నది.
సంపినట్టున్నది. ఇక ఈ ముచ్చట తెలుసుకున్న ఫారెస్ట్ ఆఫీస్ అధికారులు ఎమ్మట దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నాలు చాలా చేసిండ్రు. ఇక ఇటు అటు చేసి ఆఖరికైతే మొత్తానికి ఫారెస్ట్ ఆఫీసర్ల చేతుల చిక్కింది ఎలుగుబంటి. ఇక ఇక్కడ ఇంకో ముచ్చట ఏంటంటే ఆయనతో టైం మంచిగా ఉండి ఇంకా ఎవరికి ఏం కాలేదు. ఇగో ఇక్కడ ఇంకో ముచ్చట చూడుర్రి. తిరుమల దర్శనం కని పోయిన ఓ తల్లి బిడ్డకు ఎన్నలేని లోటు మిగిలిందని చెప్పుకోవచ్చు. నిన్న రాత్రి తప్పిపోయిన లక్షిత పొద్దుగల నడకదారుల నరసింహస్వామి ఆలయం వద్ద శివమై ఉన్నదట. మరి ఏమైందని చూస్తే మెడపై దాడి చేసి ముఖం మొత్తం అంతా తినేసినట్టే ఉన్నదట గా ఏలుగుబంటి అని కొంతమంది అంటే, లేదు గది ఏదో సిద్ధపూలే వచ్చి మొత్తం చంపినట్టున్నదని ఇంకో కొంతమంది అంటున్నారు. ఓ పారిక తల్లి బాధ వినుర్రి. జాగ్రత్త చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు? చేస్తుంటే మా బిడ్డ మాకుండదా? ఉండేది కదా. చెప్పండి చెప్పండి. మా అన్న కూతురు సార్, నా అన్న కూతురు, నా సొంతం అన్న కూతురు, నా సొంతం. మమ్మల్ని ఇన్నారుగా తల్లి బాధ ఏ తీరు ఉన్నదో గట్ల పులులు అవి ఉన్నప్పుడు జర ఆలోచన చేసి జాగ్రత్తలు చేయాలి కదా అని తల్లి నిలదీసి అడిగింది. సర్కారీగా ఆలోచన చేయాలి మరి. అన్యాలంగా చిన్నపోల పానం బాయ్ అని చాలా మంది వార్త చూసి మస్తు బాధపడుతున్నారు. ఓ అన్నా అన్నా అప్పటి సంద అడుగుదాం అనుకుంటాన్నా, మళ్ళీ యాది మర్చిన. పొద్దుగాల నీకు కొలువుకు రానికి టైం సరిపోలేదా, లేకపోతే బండ పెట్రోల్ గిట్లా అయిపోయిందా? ఓ దాని గురించి ఎందుకు అడుగుతాను చెల్లె. అబ్బాబ్బా ఏం రోడ్లు పో. ఇప్పుడు మన తాన రోడ్లు ఎట్లున్నాయంటే జారుడు బండలే. ఇట్లా కాలు పెడితే సైన దారుకుంటా పోవచ్చు. అవి అట్లా జారుకుంటా పోయేసరికి కొలుకు వచ్చేసరికి ఒక గింత లేట్ అయింది. ఏందన్నా కారెడ్డ మాడుతున్నావా ఏంది? నీతో నేను కారెడ్డం ఎందుకు అడుగుతా చెల్లె. కాలేంటి ఉన్నముచ్చ చెప్పిన గిజ్జుడు పరి. అగో మళ్ళేమైందిరో పట్నంకి అని పరేషాన్ కాకుండ్రి. జర ఓ పరి ఆలోచన చేయండ్రి. ఇప్పుడు పట్నంలో రోడ్లు ఎట్లున్నాయంటే, రోడ్డు మీదకి ఎక్కిన బండి టైరు మళ్ళా కిందికి దిగాలంటే మస్తు టైం పడుతుంది. వారితో ఇంకా సమస్య కాలేదు కదా, అయితే ఈ ముచ్చటి నుండ్రి. ఇక్కడ అస్సలు ముచ్చట ఏందంటే, హే ఏమని చెప్పం, ఎంత అని చెప్పం, ఎట్లా అని చెప్పం. పట్నంలో రోడ్ల మీద ఎన్ని గుంతలు ఉన్నాయని చెప్పం. ఇక ఉత్తప్పుడు ముచ్చట పక్కన పెడితే పట్నంలో ఇంత వాన జల్లు పడ్డదంటే ఖతం. ఇక రోడ్డు మీద ఎక్కడ గుంతలున్నాయో, ఎక్కడ రోడ్డు ఉన్నదో అని ఆలోచన చేసుకుంటా భయంతో బండ్లు నడపాల్సి వస్తుంది. హే ఎక్కడ చూసినా గవే గుంతలు, ఆగమాగమున్న రోడ్లు. మంచి చెడు మాట్లాడు లేదు, మంచిగా లేని రోడ్ల గురించి మందలిచ్చుడు లేదు. మరి ఈ ముచ్చటంతా మేమంటలేము, పబ్లిక్ అంటారు, గట్టనే పక్క పార్టీ లీడర్లు అంటారు. కానీ ఉన్న వాస్తవమే కదా అన్నది అని ఇంకా కొంతమంది అంటారు. ఇక్కడ ఇంకో ముచ్చట ఏందంటే, ఇప్పుడు మన దగ్గర గిట్ల రోడ్ల మీద గుంతలున్నాయని చెప్పి అటో ఇటో ఆలోచన చేసి జిహెచ్ఎంసీ వాళ్ళు ఓ 18 కోట్లు ప్రైవేట్ వాళ్ళ చేతులు పెట్టి మంచి చెడు చూసి మరమ్మతులు చేయమని చెప్తే, అగో మనోళ్ళు గొంత పని చేసినాక అచ్చంక ఆయన చేతులు ఎత్తేసిండ్రంట. అటు ఇటు పోయి ఇప్పుడు నడుమ పబ్లిక్ మస్తు గోసలు పడుతుండ్రంట. గట్లున్నది మన తాన లీడర్ల పని తీరని పబ్లిక్ మస్తు గరమైండ్రు. ఇక పబ్లిక్ గిట్లనంగానే సర్కారు న్యాయం చేస్తామని హామీలు ఇచ్చుడు, అయితే ఇంకా ఇచ్చిన హామీల ముచ్చట ఏమైందని అడిగితే అవసరం లేని ముచ్చట అన్నట్టుగా సప్పుడు చేయకుండా ఉంటుర్రంట మన తాన నాయకులు. ఇక ఇవన్నీ కాదు గాని గా ఇంజనీరింగ్ సార్ని అడిగితే సర్కారు నుండి మాకు నిధులు రాలేదని ఇంకో మాట చెప్పుడు. ఇగో గిట్ల మన సర్కారు పనితీరని ప్రజలు గరమైతారు. జరి ఇప్పటికైనా పట్టించుకొని మంచి చెడు చేయండి అని అడుగుతాండ్రు. ఇప్పుడు పట్నంలో అక్కడక్కడ ఉన్న రోడ్ల మీద ఉన్న గుంతల ముచ్చట పక్కన పెడితే, తెల్లారి లేస్తే లక్షల మందికి ఈ పట్నం ఎమ్మటే మస్తు మంది వస్తుంటారు పోతుంటారు. ఇటు రోడ్లు మంచిగా లేక యాక్సిడెంట్లు అవ్వుడు, అటు గుంతల పాపాన బండ్లు ఖరాబ్ అవ్వుడు. అగో గిట్లున్నదని మస్తు బాధపడుతుండ్రు మన పట్నం వాసులు. ఇగో పరి ఈ ముచ్చట మీద సర్కారు ఆలోచన చేయాల్సిందని అంటారు పెద్ద పెద్ద సార్లు. రాజకీయ ముచ్చట ఏందో చూద్దాంపా. సరే సరే చూద్దాంగానే నాకు ముచ్చట చెప్పు. ఏందన్నది? మన పాతింటికి ఒక కొత్త స్థలం ఉన్నది కదా, మరి దానికి ఇప్పుడు గదేదో గృహలక్ష్యం అనేది పథకం ఇస్తున్నారంట. మరి అమ్మ పేరు మీద గదేమన్నా దరఖాస్తు పెట్టకపోయినవారా? ఏం గృహలక్ష్మో ఏమో పో అన్న, దరఖాస్తులు పెట్టుకోండి అంటారు, మళ్ళా టైం 3 రోజులే ఇస్తారు. ఎట్లా చేస్తాము, ఏం చేస్తాము? అవో గదేంది చెల్లె. అవునా, గిట్లా ఒక్క గృహలక్ష్మని కాదు, ఏ పథకం ఇచ్చినా అన్ని సగం సగం పనులు అయితన్నాయి. ఏమంటారు చెల్లె, నాకు అర్థమై పాడైతలేదు. ఈ వార్త చూడు నీకే అర్థమైతది.
ఇప్పుడు మన తెలంగాణలో 4 రోజుల సంధికి గృహలక్ష్మి అనే పేరు మొత్తం మోగిపోతుందనే చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా గదే పథకం గురించి మాట్లాడు. గటు మీ సేవలో చూసుకున్నా, ఇటు నెట్ షాపులో చూసుకున్నా, గటు తహసీల్దార్ ఆఫీసులో చూసుకున్నా, ఎక్కడ చూసినా పొట్టు జనం. ఎందుకంటారు పెద్ద సార్లేమో 3 రోజుల గడువు ఇచ్చి 3 లక్షల పథకంకి అప్లికేషన్ పెట్టుకోమని చెప్పిండ్రు. మళ్ళీ గల సర్టిఫికేట్లు ఏమైనా తక్కువ ఉన్నాయి. అటు చూసుకుంటే ఆహార భద్రత కార్డు, ఆ కులం సర్టిఫికేట్, ఇంటి పేరు, ఆ పేరు, అడ్రస్, పూర్తి చిరునామా, ఇంటి ముందర స్థలం ఎంతున్నది, ఏం కథ. సర్టిఫికెట్లు అన్ని కలిపి దరఖాస్తు ఇస్తేనే కథంగా 3 లక్షల పథకం వస్తుందంట. 3 లక్షలు కూడా మళ్ళీ ఒకసారి రావంట. అప్పుడో లక్ష వస్తాయట. మొన్న 3 రోజుల దాకా అసలు ఈ పథకం వస్తుందా రాదా అని పబ్లిక్ మస్తు టెన్షన్ పడుతుంటే ఇవాళ మాత్రం ప్రశాంత్ రెడ్డి సార్ ఒక ముచ్చట చెప్పేసిండు. మీరు ఎవరు పరిశాన్ అవసరం లేదు, ఈ గృహలక్ష్మి పథకం అనేది ఎప్పటికి నడుస్తూనే ఉంటది. కాకపోతే ఇప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళకు జర ముందుగా వస్తాయి, తర్వాత అప్లై చేసుకున్న వాళ్ళకు జర నిమ్మలంగా వస్తుంది. పథకం అనేది ఎప్పటికి పోదని సార్ చెప్తున్నాడు. కానీ గిట్లా ఇచ్చుడేందుకు, మళ్ళీ గిట్లా ఆగమాగం చేసుడేందుకు సారు? ఏమన్నా ఇస్తే ఒక నెల రోజుల ముందే ఇవ్వాలా, లేకపోతే నెల రోజుల తర్వాత ఇవ్వాలి. జర నెల రోజులైనా గడువు ఇవ్వాలి కదా. ఇప్పుడు ఉన్న పలంగా సర్టిఫికేట్ లాంటి 7 వస్తాయి సార్ అని చెప్పేసి పబ్లిక్ మస్తు గరం అవుతున్నారు ఇదే ముచ్చట మీద. గృహలక్ష్మి పథకంలో పేదలకు ఇల్లు ఇస్తామని చెప్పి దరఖాస్తు పెట్టుకోమని చెప్పి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఎంఆర్ఓ ముందు 5 రోజులు బట్టి పేదలు ఆర్థిక ఎనబడి కూలిపోకుండా, నానిపోకుండా, కుటుంబాలు భారమైన వచ్చి దరఖాస్తు తీపిస్తూ ఉంటే నిన్న ఎంఆర్ఓ తీసుకుపోతే 6 కౌంటర్లు పెట్టుకున్నది. 6 కౌంటర్లు పెట్టే ఒత్తిడి జరుగుతుంది. ఈ గృహలక్ష్మి పథకంలో ఇల్లు రావడం అట్లా నుంచి కానీ ముందు దరఖాస్తు పెట్టడానికి పేదలు చాలా ఇబ్బంది పడుతున్నారు. సిపిఎం పార్టీ మేము డిమాండ్ చేశాము. దీని గృహలక్ష్మి పథకంలో దరఖాస్తు పెట్టుకున్నాం, డేట్ పొడిగించమని. ఈ డేట్ రేపు కట్అవుట్ డేట్ అన్నారు. రేపు కట్అవుట్ డేట్ కాకుండా ఈ నెల దాకా ఈ పథకాన్ని దరఖాస్తులు పెట్టుకోవడానికి పొడిగించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. ప్రజలు ఇబ్బంది పెట్టద్దు. ఇంకా వస్తున్నారు. ఇవాళ తిరణాలు ఉంటుంది. అమ్మారాజు ఏర్పాట్లు లేవు, అదే మంచినీళ్ళు లేవు. అరే వాళ్ళు తాగడానికి మంచినీళ్ళు, ఉండడానికి కూర్చోడానికి బల్లాలు లేవు, అదే టెంటులు. చాలా పేదలు ఇబ్బంది పడుతున్నారు. ఇల్లు రాకపోగా ముందు ఈ ఇబ్బంది పడలేక చాలా మంది నిరాశలు అయ్యి కూర్చుంటారు. మహిళలు వస్తున్నారు. మహిళలు పిల్లలు చిన్నపిల్లలతో వస్తున్నారు. చిన్నపిల్లలు పట్టుకునే వాళ్ళు లేరు. అందుకని ఎమ్మటే తహసీల్దార్ గారు ఎమ్మటే చొరవ తీసుకొని అంటనది అని ఇప్పుడు సర్కారు ఇచ్చే 3 లక్షల ముచ్చట కూడా తిరుగున్నదంటే ఈ 3 లక్షలు అనేటి ఈ ఇండ్లు కట్టే కాడ బేస్మెంట్ కూడా సరిపోవంట. ఇప్పుడు సర్కారు ఇచ్చే 3 లక్షల ముచ్చట ఎట్లున్నదంటే సర్కారు ఇచ్చే 3 లక్షలు మన ఇంటి బేస్మెంట్ కూడా సరిపోవట. మన చేతులారా మన కష్టం మన చేతులతో మనం పని చేసుకొని మన ఇల్లు కట్టుకోవాలి. కానీ ఈ సర్కారు ఇచ్చే 3 లక్షలకు ఈ ముప్పు తిప్పలు పడేందని చెప్పేసి పబ్లిక్ మస్తు గోసలు పడుతున్నారు, గాయంత గరం అవుతున్నారు. గాముచ్చడంతా కట్టుంటే ఇక్కడ చూడు. నిన్న మొన్న గృహలక్ష్మి అని చెప్పి ముప్పు తిప్పలు పెడితే ఇప్పుడేమో మళ్ళీ మీకు 90% రుణమాఫీ చేస్తామని హరీష్ రావు సార్ చెప్తున్నాడు. ఇంకో లీడర్ ఏమో దళిత బంధు అంటున్నాడు, 3వ లీడర్ ఏమో రైతు బంధు అంటున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే కళ్యాణ లక్ష్మి, గృహలక్ష్మి, రైతు బంధు, దళిత బంధు, ఆసరా పింఛను, వికలాంగుల పింఛను ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. పేరుకు పథకాలు ఇన్ని ఉంటాయి. ఇలా పబ్లిక్ వచ్చినాయి కొన్ని అంట. వార్త చూసిన వాళ్ళు చెప్తున్నారు. మరి గాముచ్చడు కూడా మరి ఎలక్షన్ దగ్గర ఉన్నాయని ఇట్లా చేస్తున్నారా, లేకపోతే ఇంకోటా గది దేవునికి ఎరక. కానీ సార్లు మీరు ఇచ్చిండ్రు, కానీ అసలు ఏం అందలేక వాళ్ళు మస్తు తిప్పలు పడుతున్నారు. సర్కారు ఆలోచన చేసి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి అంటున్నారు ముచ్చటిన నెటిజన్లు. తెలంగాణలో మేము అది ఇచ్చినాము ఇది ఇచ్చినామని చెప్పుడే గాని అస్సలు ముచ్చటేందో మేము ఊళ్ళలోకి పోయినాక మొత్తం ముచ్చటేందో సమజైంది. అవునా, ఒక వారం రోజుల సంధి నువ్వుగా నియోజకవర్గాల పూట తిరుక్కుంటా పల్లెకు మంచి చెడు అరుచుకుంటున్నావు కదా. ఎట్లున్నది మరి అక్కడ? ఒకటారుండా ఏమని చెప్పు, ఎట్లా అని చెప్పు. ఏందన్నా నాకేం అర్థం కాలే. నీకు ఇట్లా అర్థం కాదు కానీ నేను పట్టుకొచ్చిన వీడియోలో 1-2 మంచి ఉన్నాయి. చూసి ఏంటో అన్నారు. మొన్న పిచ్చిన అడితే నీకు రావమ్మా అన్నాడు అంజయ్య సార్. మీ ఇద్దరు మాట్లాడు, మీ ఇద్దరు పొత్తులో కూర్చుంటా. నేను ఇద్దరు ఒక్కసారి మాట్లాడతారు. న్యాయం చేస్తూనే న్యాయం అంటాం మేము. పింఛని సారు మరి నాకు పింఛని ఇట్లా కాళ్ళ నొప్పులు ఉన్నాయి, మరి ఇట్లా అయితున్నందుకు తక్కువ ఉన్నందుకు కూడా పింఛన్ రావాలన్నారు. అంటే నువ్వు ఒకసారి మిషేలో చేపించుకోమ్మా అన్నారు. అంటే మిషేలో పోతే కూడా నేను కొండపూర్ దాకా కూడా పోతే ఆడు ఏమన్నాడు సార్ గారు, నీకు రాదు, నీ కారు ఇరిగిపోయిందా చేతి ఇరిగిపోయిందా అమ్మ అన్నాడు. ఇప్పిస్తామని చెప్పిండ్రు. మాకు అబద్ధాలు చెప్తున్నారు.
మరి ఇట్లా వికలాంగుల కింద కూడా మాకు పింఛన్ రావాలి కదా. నాకైతే ఇంతవరకు మా ఊరోళ్ళు మంచోళ్ళు గారు, మా ఊరోళ్ళు చేస్తలేరు. మరి ఈ ఓట్లలో చేయాలి కదా మాకు. ఈసారి ఇంటి ముంగడికి వస్తే మాత్రం మేము వెయ్యం ఓటు, అంతే. ఓటు మాత్రం వెయ్యం. చెప్తున్నాను ఇదే, ఇంటి ముంగడికి వచ్చిన వాళ్ళు మేము ఇదే అంటాం. ఎవరు రాని ఇంటి ముంగడ ఇదే అంట. నేను ఇదే అంట. నేను ఎంత ఆయాస పడుతున్నాగో ఓటు కూర్చుని అంటే జరుపుకుంటూ వస్తున్నా. నేను పుట్టిన ఆయాసం ఉంది నాకు, నొప్పులు నడవనికి వస్తలేవు. మరి మాకు పింఛన్ ఇవ్వాలన్నా ఇవ్వద్దా? ఇప్పుడు ఎవరు ఇంటి ముంగడికి రాని వాళ్ళ సంగతి మేము చెప్తాం ఓట్లు అప్పుడు. అదే ఇది నేనైతే ఇదే మాట మాట్లాడతాను, ఇదే మాట. నువ్వు ఆన్ చెయ్యి ఏం చెయ్యి, నేను ఇదే మాట. ఓట్లలో వచ్చినప్పుడు నాకు మాత్రం పింఛన్ చేస్తలేరు మా ఊళ్ళో చేస్తలేరు. నేను ఇదే మాట మాట్లాడతాను. నాకు మస్తు కోపం ఉన్నది. నాకు ఎంత ఆయాస పడుతున్నా, ఎంత బాధపడుతున్నా. మాకు చూడు, మేము గరీబ్ కాలం అడుగు చేను పక్కన మాకేమైనా భూమి ఉందా రెక్కలు కొట్టుకొని ఎంతగానో మీ నొప్పులతో ఆయాస పడాలి మేము. ఇప్పుడు శిల్క మొత్తం ఆ నుంచి లీడ్ దాకా ఒకటి చూసుకుంటా పోవాలి కాదు. ఇప్పుడు సరే పింఛన్ ముచ్చట పక్కన పెట్టి రైతు బంధు దళిత బంధు మాకు లేనిది ఏం పడుతుంది? భూమే లేదు. భూమే లేదా మొత్తం లేదు. ఈ రెక్క చచ్చిపోయి బొందలు వండిన దాకా మాకు ఇదే రెక్క. మా ఊళ్ళో పుండకోరు కూడా చెప్పేటోళ్ళు రానియర్ కూడా పింఛన్. డబుల్ బెడ్రూమ్ సంగతి ఏది లేదు, బెడ్రూమ్ లేదు అంటారు. ఇల్లు డబుల్ బెడ్రూమ్ లేవు. మాకు ఇల్లు ఉన్నది అంతే, ఇంత కట్టుకున్నాం. మా రెక్కల మీద కట్టుకుని లేవు. మాకేముంది? ఇప్పుడు మీకు జాగున్నదా? జాగుంది కానీ కట్టిస్తలేరు. ఇస్తాము ఓటు వచ్చిందాక. ఇప్పుడు వస్తాం చూడు, ఉప్పుకుంటూ వస్తారు. వచ్చి అప్పుడు గెలిచినాక వాడు ఇయ్యాడు, ఎవరు రాడు. ఈసారి మొక్కానికి వచ్చినప్పుడు మాత్రము మా యాకెట్లకు రాకుండా రానియకుండా మంది పెడితేనే సక్కది. మీరు నీళ్ళు తాగరా అని ఇట్ట ఒప్పుకుంటూ వస్తాడు. ఆయన మాకు భూమి లేదు. భూమి లేనప్పుడు మా ఇల్లు లేనప్పుడు ఇల్లు కొంచెం జాగున్నాడు కట్టియాలే కదా. అట్లా కట్టిస్తాం. మాకు వేయండి అయినట్టు. ఈసారి ముందు రావాలి, ముక్కు పోయాలి. అప్పుడు మాకు ఇల్లు చూపించినాకనే ఓటేస్తాం. ముక్కు పోసినాకనే ఓటేస్తాం. అంతకని ఎక్కువ ఏం లేదు. ఇప్పుడు మన అంజయ్ సార్ ఉన్నాడు కదా, అంజయ్ సార్ ఇప్పుడు గెలిచినట్ట ఓడినట్ట? ఓడిపోయినట్టే. రాడు. మాకైతే సాయం మాత్రం చేయలేడు. పోయినట్టే. ఓటేస్తా చేస్తా మీకు పింఛన్లు చేస్తా అన్నాడు. కానీ మా ఆయన కథ మస్తు కాలు నొప్పులు ఉన్నాయి, భూమి బట్టలు వేస్తాడు. నేను చేసి పెడితేనే అవుతుంది, లేకుంటే లేదు. వీళ్ళు ఉన్న కాడికి మొత్తం కూడా అడుగుండి. ఇప్పుడు మరి పింఛన్ వస్తుంది మీ ఆయనకు? పింఛన్ లేదేం నిలబడి కాలు నొప్పులు దొడ్డి కూర్చొని కూడా రాదు. మళ్ళీ గోస కుక్కలు ఉన్నాయి. కాకపోతే మేము చేస్తేనే పొట్టకాలు, లేకుంటే లేదు. మరి ఇప్పుడు అంజయ్ సార్ ఇప్పుడు 10 మార్కులకు ఎన్ని మార్కులు ఇస్తా అంజయ్ సార్ మీ ఎమ్మెల్యే? మొత్తం మార్కులు కొట్టేరు. మాకు మాత్రం సాయం చేయలేడు. మార్కులే లేవు. మార్కులు లేవు. నేను కొలా చెప్తున్నా, మాకైతే సాయం చేయలేడు. మాకు మటుకు గింత సాయం కాదు. గింత ఓటు వేసిన ముఖం చూపించింది కానీ మళ్ళీ రాలేడు. మాకేం చేసిండు ఆయన సరిగ్గా? మాకు ఏం చేసిండు? ఏం చేయలేడు. మరి లేచి చూపించమంటే కూడా దిల్సూరు ఫోటో కూడా బాధ లేదు. కుంటుకుంటు కాదు, మా సయాసం ఉంది. మీటింగ్ లో కూడా మాట్లాడతారు అయితే? మాట్లాడకపోతే అంటే మీ కోసం మీటింగ్ లో అయినా మాట్లాడతారు. బాధ ఏం మాట్లాడతారు. నాకు రెక్కలు చేసుకుంటున్నాయి రెక్కలు. ఇంకా మేము చేసినాక ఇల్లు ట్యాక్సులు గట్ట అంటే కరెంట్ బిల్లు అంటే ఏంటి ఎంబడి బుచ్చగాళ్ళకు అదే, ఉన్నోళ్ళకి అదే, లేనోళ్ళకి అదేనా. ఆయన వచ్చిండే మాకైతే ఏం సక్కలేదని వాళ్ళని నడపాలి. మిమ్మల్ని వాళ్ళని నడిపినట్టే మాకు కష్టం చేసి కరెంట్ కట్టుడు, కూరగాయలకు కట్టుడు, మా రెక్కలైతే ఏం లాభం లేదు. మరి ఇప్పుడు అంజయ్ సార్ అయితే ఎమ్మెల్యే కదా, అంటే ఇప్పుడు మరి కేసీఆర్ సార్ పెద్ద సార్ కదా, మరి సార్ నుంచి ఏమైనా వచ్చినా? ఆయన పింఛన్ నైస్ చేస్తాడు చేసిన కానీ మాకు అది చేయలేదు. మాకు లాభం లేదు. చేస్తే బాగానే ఉండు, చేస్తలేడు కాబట్టి లాభం లేదు. చిన్న సార్ ఏం చేయలేదు, పెద్ద సార్ ఏం చేయలేదు, ఇద్దరే ఉన్నారు. మా ఆయనకైతే కాలు నొప్పులు ఉన్నాయి, చేస్తలేడు. లేవు. ఆ పింఛన్ ఇస్తే మంచి వాళ్ళు. మా రెక్కలు మేము తింటున్నాం. వాళ్ళు వచ్చి ఏమి పెట్టేది ఏం లేదు. వాళ్ళు పోయినా మాకు బాధ లేదు, వాళ్ళు ఉన్నా మాకు లాభం లేదు. కొలాస చెప్తున్నాం, వాళ్ళు ఉన్నా మాకు లాభం లేదు, పోయినా లాభం లేదు. మా రెక్కలు ఉంటేనే మాకు, లేకుంటే లేదు. వాళ్ళు గెలవకున్నా బాగాలేదు. రెక్కల కష్టం మీరు నమ్ముకుంటా అంటారు అంతేనా? మా రెక్కలే. ఇంకా మేము అలా కట్టుడు, కరెంట్ బిల్లు కట్టుడు, ఇల్లు ట్యాక్స్ కట్టుడు, ఇదే ఉంది. బిల్లులు కూడా బాగానే కట్టిపిస్తాను. ఏం లాభం లేదు. ఇప్పుడు వచ్చే ఎలక్షన్ అయితే సార్ గెలవడు అంటావు? మరి గెలవడు ఏమవుతాయి. మాకు అవసరం లేదు. మేము ఏం తింటున్నాము? ఓ ఇల్లు కట్టిస్తాం, డబల్ బెడ్రూమ్ లేదు, పింఛన్ చేస్తాడు, అది లేదు. ఇటు అనుకుంటా మెరుగు పువ్వు లేకపోతాడు. వేస్ట్ గాడు.
ఒకసారి పింఛన్లు వాళ్ళ గత్తర్లేవని తిడతాం కూడా మేము ఇవ్వకపోయారు మాకు అని తిడతాం. ఎన్ని కేడతాను ఇక మరి ఏం చేద్దాం ఇప్పుడు సర్కారు పనితీరు అట్లా ఉండే ఇప్పుడు నీ కళ్ళలో నుంచి అంత నీళ్ళు వచ్చినాయంటే కడుపులో ఎంత బాధ ఉన్నదేమో నడవనికి వస్తలేవు కాళ్ళంతా ఆయాసం అవుతున్నది. మరి ఏదో నీ కష్టమే నువ్వు బతుకుతాను అంటే సత్యనాన్ని గారాలు ఎంతగానో బతకాలి తమ్మి. భూమి లేదు ముట్ట లేదు ఇంత అడవిలో లేరు వాళ్ళ నా కొడుకులు కూడా లేరు. సర్కారు న్యాయం చేయకపోయి మంచి మంచి వాళ్ళు పింఛన్ కొండపోతుంటే ఎంత కలకలు అనిపిస్తుంది. ఇంత జాతకాలంలోకి ఇస్తలేరు అనిపించదా? అనిపిస్తుంది కదా పానం దాంట్లో అటే పోతుంది ఆలోచన మొత్తం. ఏం ఏడవకి ఏం కాదు సర్కారు ఏమన్నా చేస్తుంది చూద్దాం. ఈసారి చూద్దాం మరి. ఈసారి మరి ఎమ్మెల్యే వచ్చినప్పుడు ముఖం పట్టుకొని అడగరాదు. అడిగిన ముఖానికి 10 మందిలకే పోతి అంతేనా? అడిగినా కూడా సప్పులేదు సరిలేదు. కుట్టుతారు కదా చెవి కుట్టేటోళ్ళు ఉంటారు మా ఊళ్ళో చాలా. చెవుటోళ్ళు ఉంటారా? అట్లా కూడా నడుస్తానే అయితే ఇక్కడ. అదే ఏం ఏడవకి ఏం కాదు. మస్తు ఆయాసం అవుతుంది. రాత్రి అన్నం వండుకోలేని తెలుసా అంత బాధపడుతున్నా. ఏ ఊరే? తిమ్మాపూర్ ఇలాకా. తిమ్మాపూర్ ఇలాకా ఏ మండలం కిందకి వస్తుంది? కొత్తూరు మండల్. కొత్తూరు మండలం. మరి ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యే అంజయ్ యాదవ్. అంజయ్ యాదవా? మరి ఏమైనా అభివృద్ధి పనులు చేసిండా? ఏం చేయలేదు. తిమ్మపురానికి కుమ్మరుడానికి కొత్తూరుకి ఏం పనులు చేయలేదు. ఏం పనులు చేయలే? ఏం పని చేయలే. రోడ్లు కూడా చెప్పలే. ఏం పని చేయలేదు. ఏం పని చేయలేదు. ఏం పని చేయలేదు. తాత అయితే మస్తు గుస్సా మీద. మరి కాదే ఇప్పుడు ఇప్పుడు సర్కారు కేసీఆర్ ఉన్నట్టుగా మరి సర్కారు నుంచి వచ్చిన సంక్షేమ పథకాలు ఏమన్నా అందినా? అవే రైతు బంధు పడుతున్నది. రైతు బంధు పడుతుంది. మరి పైసలు 2000 ఇస్తున్నాడు. పింఛన్ వస్తుంది. పింఛన్ నాకు పింఛన్ 2000 పింఛన్ వస్తుంది. పింఛన్ 2000 వస్తుంది. ఇప్పుడు రైతు బంధు, దళిత బంధు, మళ్ళీ ఇక ఇటు పోతే కళ్యాణ లక్ష్మి, డబుల్ బెడ్రూమ్ ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. ఏం లేవు. డబుల్ రూమ్లు లేవు, సింగిల్ రూమ్లు లేవు, ఏ రూమ్ లేవు. నీకు డబుల్ బెడ్రూమ్ రాలే? ఏం రాలేదు. ఏం రాలే? 76 ఏండ్లు నాకు. 76 ఏండ్లను ఏ పని మాకు అనిపించలే. కొత్తూరు రోడ్డే లేదు. మళ్ళా బ్రిడ్జి కట్టిస్తాడు. బ్రిడ్జి కట్టియలేదు. ఏది తిమ్మాపురం బ్రిడ్జి కట్టియలే. మన వరదలు పడ్డాయి కానీ మరి ఏమైనా ఇబ్బంది అయింది. చాలా ఇబ్బంది. మోరీలు వేస్తా అని చెప్పిండు. మోరీలు వేయలేదు. ఏం వేయలేదు. అంజయ్ యాదవ్ ఏ పని చేయలేదు. అంజయ్ యాదవ్ ఏ పని చేయలేదు. ఏం చేయలేదు. మరి కాదా ఇప్పుడు అంజయ్ యాదవ్ గెలిచిండు ఆల్రెడీ. మరి ఇప్పుడు ఈ 4 ఏళ్ళు చేసిండు కదా. ఈ 5 ఏళ్ళ 15 ఏండ్లు. ఇప్పుడు 15 ఏండ్లు ఆయన గెలిచి ఏం పని చేయలేదు. మాకు ఏం పని చేయలేదు. ఏం చేయలేదు. అయితే ఈ 15 ఏళ్ళ చేసిన పని ఓడినట గెలిచినట? ఓడినాటే. ఇప్పుడు మరి అంజయ్యకు 10 మార్కులు ఇస్తే ఆ 10 మార్కులలో ఎన్ని ఇస్తావు మార్కులు? 10 మార్కులకు ఎన్ని ఇస్తావు? 10 మార్కులకు 10 పనులు అనుకో. 10 పనులలో ఎన్ని ఇస్తావు? 5, 6 ఇస్తావు. 5, 6 మార్కులు ఇస్తావు అంటావు. గంతే. 10కి 5, 6 మార్కులు. అవో చేసిండు అంటావు. ఇవో చేసిండు. కొత్తూరు రోడ్ అయితే వర్లేదు మంచిగా. కొత్తూరు రోడ్ అయితే అసలు వాళ్ళే అంటావు. ఈ బ్రిడ్జి వర్లేదు. తిమ్మపురం బ్రిడ్జి అది అన్ని ఇది వాడది. మల్లపురం బ్రిడ్జి వాడది. మల్లపురము, తియాపురము, పక్క పొంటి ఉన్న ఊళ్ళలో అన్నిట్లలో పడే కానీ ఇప్పుడు మన ఈ తిమ్మపురంలో పైలే. తిమ్మపురం ఇలాకలా ఏది పని చేయలేదు. కొత్తూరు మండల్ తిమ్మపురం ఏం పని చేయలేదు. అదే ఇప్పుడు మరి వచ్చే ఎలక్షన్లు ఉన్నాయి కదా. మరి ఎలక్షన్ లో గెలిపిస్తావా? గెలిపియా. గదేందే ఏం గెలిపి ఏం పని చేస్తున్నాడు? ఏం పని చేస్తాడు? ఏం పని చేస్తలేడు. పని చేస్తే గెలిపిస్తాం. పని చేయి. అభివృద్ధి పనులు చేసి మంచి చేస్తే గెలిపిస్తా అంట. గెలిపిస్తా అంతే అంట. ఇప్పుడు ఎవరైనా అపోనెంట్ ఉన్నాడా మన సార్కు? ఉన్నాడు. ఎవరు? రవి ఉన్నాడు. ఏ పార్టీ? ఈయన పార్టీనా? కుమ్మరి బుచ్చపతి ఉన్నాడు. శిరిశైలం ఉన్నాడు. అందరు ఉన్నారు. అందరు ఎడికా నీకు? ఆయన కానీ ఎవరు మాత్రం నీకు సాయం చేస్తలేరు. మీ ఊరికి ఏం చేస్తలేరు? మా ఊరికి ఏం లేదు. తిమ్మపురానికి కుమ్మరుడమ్మ. నేను కుమ్మరుడంలా ఉంటా. నేను ఎవరు ఏం పని చేయలేదు. రోడ్లు లేవు, ఏవి పని లేవు. ఒక డిన్నర్ ట్యాంకి కట్టించిండు. ఆయన ఇంట్లోకి వెళ్ళి ఏం తెచ్చి కట్టి మొత్తానికి అయితే సార్ అయితే ఏం చేయలేదు. అన్న వార్తలు అయిపోయినట్టేనా? ఇంకేమైనా చెప్పేటి ఉన్నాయా? ఇగో చెల్లె ఈనాటి వార్తలు అయితే ఇవే. ఇక రేపు ఆయితరం కాబట్టి రేపు వార్తలు పట్టుకురావాలి. మన టైం అవుతుంది, నేను పోతా. సరే అన్న, రైట్. ఇయా టీకెండ్ అదుర్స్ అయితే అయిపోయినట్టే. రేపటి వార్తలల్లో మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన అమ్మ న్యూస్. నమస్తే.